డాక్టర్ గారు, నా వయసు 20 సంవత్సరాలు. నా పేరు సుధారాణి. అధిక బరువుతో ఉన్నాను. గత 6 సంవత్సరాలుగా పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా వస్తున్నాయి. అల్ట్రాసౌండ్ పరీక్ష చేయిస్తే ఓవరీస్ నార్మల్గా ఉన్నాయి. ఇది పీసీఓడి సమస్యనా? మీ సలహా ఏంటి తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ శ్రీనగేష్ గారు సమాధానం అందిస్తారు. మీరు చెప్తున్న సిచ్యువేషన్ బట్టి ఫస్ట్ యు ఆర్ ఓవర్ వెయిట్. మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ 19 ఏళ్ల వయసులో మొదలయ్యాయి. గత 6 ఏళ్లుగా ఇర్రెగ్యులర్గానే ఉంటున్నాయి. దీన్ని బట్టి చూస్తే దాదాపు మోస్ట్ ప్రాబబ్లీ పీసీఓఎస్ అవకాశాలే చాలా ఎక్కువ. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనేది ఒక రకమైన మెటబాలిక్ కండిషన్ అండ్ అది జెనెటికలీ మీడియేటెడ్ కండిషన్. దీంతో ఏంటి అంటే మీ జన్యుపరంగా స్వాభావికంగానే మీ పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉంటాయి. సో ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ని మనం గుర్తించడానికి రాటర్డామ్ క్రైటీరియా అనే క్రైటీరియా ప్రపోజ్ చేశారు. ఇందులో ముఖ్యంగా 3 కండిషన్స్ ని కోట్ చేశారు. ఒకటి ఏంటి అంటే మనకి బాడీలో మేల్ హార్మోన్స్ అంటే ఆండ్రోజన్స్ ఎక్కువైన లక్షణాలు కనపడాలి. ముఖ్యంగా ఆండ్రోజన్స్ ఎక్కువైన లక్షణాలు ఏంటి అంటే ఒకటి ఇర్రెగ్యులర్ పీరియడ్స్, 2 శరీరం నెత్తి మీద జుట్టు తగ్గడం, 3వది మొహం మీద కానీ ఎక్కువ ఇతర చోట్ల కానీ అధికంగా రోమాలు రావటం. 2వ కండిషన్ ఏంటంటే బయోకెమికల్ హైపర్ ఆండ్రోజనిజం అంటే రక్తంలో ఆండ్రోజన్స్ పెరగడం. అంటే ఇట్ కెన్ బి డిహెచ్ఈఎస్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ అయినా కావచ్చు, డిహెచ్ఏఎస్ అయినా కావచ్చు, ఆండ్రోస్టిన్ డయాన్ అయినా కావచ్చు. 3వది ఏంటి అంటే ఓవరీస్ పాలిసిస్టిక్ గా ఉండాలి. అంటే అట్లీస్ట్ మినిమమ్ ఆఫ్ 2 to 9 సిస్ట్స్ అంటే నీటి బుడగల్ లాంటివి లెస్ దెన్ 10 millimeters ప్రెసెంట్ ఇన్ ఏదర్ ఆఫ్ ద 2 ovaries, ఏదో ఒక ఓవరీలో ఉండటమైనా. ప్లస్ 2వ కండిషన్ ఏంటి అంటే ఓవేరియన్ వాల్యూమ్ ఏదో ఒక ఓవరీ వాల్యూమ్ మోర్ దెన్ 10 ml ఉండటమైనా. ఈ మూడిట్లో ఏ 2 సాటిస్ఫై అయినా పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ డయాగ్నోసిస్ లో ఫిట్ అవుతారు. సో ఎక్కడ కానీ పాలిసిస్టిక్ ఓవరీస్ ఉండాలి అని పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ లో ఓవరీస్ పాలిసిస్టిక్ గా ఉండాలి అని రూల్ లేదు. సాధారణంగా పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్న వాళ్ళలో 30% మందికి నార్మల్ ఓవరీసే ఉంటాయి. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ లేని వాళ్ళలో కూడా 20-25% మందికి ఎప్పుడైనా మీరు టెస్ట్ చేస్తే పాలిసిస్టిక్ ఓవరీస్ ఉంటాయి. సో పాలిసిస్టిక్ ఓవరీస్ బట్టి పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ డయాగ్నోస్ చేయడం తప్పు. 2వ కండిషన్ ఏంటి అంటే ఎప్పుడైనా మీరు పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ కి ఓవరీస్ అల్ట్రాసౌండ్ చేసినప్పుడు యూజువలీ మెన్స్ట్రల్ సైకిల్లో 3వ రోజు బ్లీడింగ్ స్టార్ట్ అయిన 3వ రోజు నుంచి 5వ రోజు మాత్రమే చేయాలి. ఆ తర్వాత ఎవరికి చేసినా కూడా ఓవరీస్లో సిస్టులు కనపడతాయి. సో మీరు అనుకుంటున్నట్టు మీకు ఓవరీ అల్ట్రాసౌండ్ పిక్చర్ చూసి మీకు పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనేది లేదు అని మీరు అనుకోవటం కరెక్ట్ కాదు. మీకు పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అయ్యే అవకాశమే ఉంది. ఎందుకు అంటే ఒకటి మీరు చెప్పినట్టు మీకు అధిక బరువు ఉంది. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ నేను ఇందాక మీకు చెప్పినట్టు ఇట్ ఈస్ అ మెటబాలిక్ కండిషన్. అంటే జన్యుపరంగా కండిషన్ చిన్నప్పటి నుంచి ఉంటుంది. ఏ సిచ్యువేషన్ అయినా మన వెయిట్ ఎక్కువైనప్పుడు దాని సివియారిటీ పెరిగి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవటం మొదలెడతాయి. అండ్ ఇందులో మీరు ముఖ్యంగా ఇంకొక విషయం గమనించాలి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే 2 నెలలకు ఒకసారి లేక 3 నెలలకు ఒకసారి సైకిల్స్ అవటమే కాదు, నెలలో 2 సార్లు పీరియడ్స్ అయినా కూడా ఇట్ ఈస్ స్టిల్ కన్సిడర్డ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్. అండ్ 2వ విషయం మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఇవాళ స్త్రీలలో కామనెస్ట్ ఎండోక్రైన్ సిండ్రోమ్ ఇస్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ మీరు ప్రతి ఓపీ అటెండ్ అయ్యే ఎవ్రీ ఉమెన్ లో దాదాపు అట్లీస్ట్ 10లో ఒకళ్ళకి లేకపోతే ఇద్దరికైనా మీరు ఈ కండిషన్ గమనించవచ్చు. అండ్ ఇతర హార్మోన్ కండిషన్స్ తో కలిపి కూడా రావచ్చు. చాలా సాధారణంగా మేము పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్, హైపోథైరాయిడిజం కూడా 2 ఒకే స్త్రీలో ఉన్న కేసెస్ కూడా చాలా చూస్తుంటాము. హైపోథైరాయిడిజం వల్ల పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ వచ్చింది అని అర్థం కాదు. 2 కండిషన్స్ ఒకే అమ్మాయిలో ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ యాజ్ ఫార్ యాజ్ ట్రీట్మెంట్ ఆఫ్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ కూడా జనరలీ ద మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ 3 కారణాల వల్ల ఇది చాలా ఇంపార్టెంట్. మొదటిది ముఖ్యంగా ఈ కండిషన్ వల్ల ఫ్యూచర్ డయాబెటీస్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువ, ఫ్యూచర్ కార్డియాక్ కండిషన్స్ అండ్ బ్రెస్ట్ అండ్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ వచ్చే రిస్క్ కూడా ఎక్కువ. సో వీ హ్యావ్ టు కంట్రోల్ ద హార్మోనల్ ఇంబ్యాలెన్స్. 2వ కండిషన్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళలో ఫెర్టిలిటీ ఇష్యూస్ చాలా ఎక్కువ అవుతాయి. సో చిన్న వయసులోనే ట్రీట్ చేసుకుంటే ఫ్యూచర్ ఫెర్టిలిటీ ఇష్యూస్ అండ్ ప్రెగ్నెన్సీ అవటంలో వచ్చే కష్టాలు తగ్గుతాయి. 3వది పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఉన్న ఒక పర్టిక్యులర్ సబ్సెట్ లో ఎక్సెస్ ఫేషియల్ హెయిర్, బాడీ హెయిర్ లాస్ ఇవన్నీ ఉంటాయి. అవి కూడా పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ సకాలంలో ట్రీట్ చేసుకుని అవసరమైతే డెర్మటాలజిస్ట్ ని కూడా కన్సల్ట్ చేయాల్సి వస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ ఫర్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఈస్ వెయిట్ లాస్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అట్లీస్ట్ వెయిట్ లో ఆన్ అన్ యావరేజ్ బాడీ వెయిట్ లో ఒక 5 to 10 kilos తగ్గితే సిగ్నిఫికెంట్ రిలీఫ్ వస్తుంది ఈ కండిషన్ లో. సో ఈవెన్ దో మేము ఇనీషియల్ గా పేషెంట్ మా దగ్గర ప్రెజెంట్ అయినప్పుడు మెన్స్ట్రల్ సైకిల్ రెగ్యులర్ గా మెయింటైన్ చేయడానికి ట్రీట్మెంట్, హార్మోనల్ ట్రీట్మెంట్ ఇచ్చిన
లేకపోతే మెట్ఫార్మిన్ థెరపీ ఇచ్చినా, లేకపోతే స్పైనల్ యాక్టోన్ థెరపీ ఇచ్చినా, ఫైనల్ అండ్ కంప్లీట్ సొల్యూషన్ PCOS కి ఏంటి అంటే అది బరువు తగ్గడం మాత్రమే.